ఒకే ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ తగ్గకుండా తనకు కావాల్సిన గోల్ వైపు పక్కోడు మంచి బావులు మంచి చెడులు కూడా చూసుకోకుండా ఆలోచించుకోకుండా వెళ్ళే వ్యక్తి అనమాట ఈ వాసు అనేవాడు. అంటే తన హంగర్ నాకు నచ్చింది. అంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అంటే ఒక హిట్ అయినా ఒక సినిమా పోయినా కూడా అరే నెక్స్ట్ మళ్ళీ బెటర్గా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం నా మైండ్లో నా మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఆ హంగర్ వరకే ఆ క్యారెక్టర్ని కనెక్ట్ ఆ నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ వరకే. బట్ మిగతా అన్నిట్లో అసలు కనెక్ట్ అవ్వకూడదు. అంటే అంత మంచోడు కాదు ఆడు. ఓల్డ్ క్యారెక్టర్ చూస్తే సేమ్ నాగబాబు గారిలో ఉన్నారన్న సేమ్. థ్యాంక్ యూ. మా నాన్నలోనే ఉంటారు కదా మరి. First one is like what excites you to accept the story and what is the core point of Matka, and third question is like can we expect sequel for this like part 2? మాకు ఇంటెన్షన్ లేదు సీక్వెల్ ఏదో చేయాలని మాకైతే, బట్ ఒక ఓపెన్ ఎండింగ్తోనే ఎండ్ అవుతుంది సినిమా. అండ్ ఓపెన్ ఎండింగ్ పెట్టాలనుకున్న క్యారెక్టర్ ఓపెనింగ్ వరకే. మెయిన్ సినిమాలో ఏదైతే ప్లాట్స్ ఓపెన్ చేస్తామో అవన్నీ ఎండ్ చేస్తాం సినిమాతో. బట్ క్యారెక్టర్ ఒకటి వీ డోంట్ క్లోజ్ ద క్యారెక్టర్ కంప్లీట్లీ టువర్డ్స్ ఎండ్. సో ఓపెన్గానే పెట్టాం. ఇట్స్ ఆల్వేస్ స్కోప్, బట్ మాకు ఎప్పుడు ఇంటెన్షన్ ఐడియా లేదు. సో మేబీ మోస్ట్లీ నాట్. అంటే టుమారో సమ్టైమ్స్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాబట్టి ఇది ఇందాక చెప్పినట్టు మీరు ఒక పాకిస్తాన్ నుంచి ఒక రెఫ్యూజీగా బాంబేకి వచ్చి 1960s 70s ఒక డాన్ కింద పనిచేస్తూ మట్కా అని ఒక ఆర్ట్ని మొదలుపెట్టి దేశం మొత్తాన్ని అలకొల్లం చేశారు తను. సో అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా మనకి క్యారెక్టర్ చేయడానికి కానీ రాయడానికి కానీ కథ రాయడానికి. అలాంటి టైంలో అబ్బాయి ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండేవంటే ఒక టైంలో ఇండియన్ గవర్నమెంట్కి మట్కాని లీగల్ చేస్తే ఇండియాకు అప్పు తీర్చేస్తా అన్న ఒక క్యాండిడేట్. ఇప్పుడు ఒక క్రేజీ ఫెలో తప్ప మామూలు ఆ మాట అండు. డబ్బు ఉండొచ్చు చాలామంది దగ్గర, బట్ తన థాట్ ప్రాసెస్ అలా ఉండేది. మాకు ఇవన్నీ నచ్చినాయి. సో రియల్ లైఫ్లో తన్ని బయోపిక్ తీస్తే మళ్ళీ కొంచెం బ్లాండ్గా ఉంటుంది. లేదు విల్ టేక్ ద రియల్ ఎపిసోడ్స్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ దాని ఒక కథ చేసి మనకు తెలుగు సినిమా చేస్తే మాకు ఉద్దేశం కూడా ఫస్ట్ నుంచి మంచి తెలుగు సినిమా చేయాలనే. సో ఆ బాంబేని అన్నింటినీ తీసుకొచ్చి మేము వైజాగ్ పెట్టడం, ప్లస్ వైజాగ్లో బ్యాక్ ఇన్ ద 70s 60s ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉండేది వైజాగ్లో. మనకంటే నైట్ క్లబ్స్ అన్నీ హైదరాబాద్లో పబ్బులు అన్నీ ఉండేవి, కానీ 2010 2008 టైంలోనే ప్రాపర్ నైట్ క్లబ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవి ఇక్కడ. బట్ వైజాగ్లో ఇన్ ద 60s and 70s క్యాబ్రేస్ కానీ డాన్స్ క్లబ్స్ కానీ ఈ కల్చర్ ఎక్కువ ఉండేది. ఆంగ్లో ఇండియన్స్ ఉండడం కానీ నేవీ బెల్ట్ ఉండడం వల్ల అండ్ లాట్ ఆఫ్ ఎక్కడైనా పోర్ట్ ఎక్కడుందో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది అంట. అంటే అప్పుడు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా జరుగుతూ ఉండేదంట అక్కడ. సో ఈ వరల్డ్ అదంతా కొంచెం న్యూగా ఉంది. మనం పీరియడ్ డ్రామా అంటే మనం విలేజ్ డ్రామాకి యూజువలీ అనుకుంటాం. సో ఎక్కడో వీ థాట్ దిస్ ఇస్ అ వెరీ యూనిక్ థింగ్, చాలా కొత్తగా ఉంటుంది విజువల్లీ కూడా జనాలకి అనే ఉద్దేశంతో ఐ డిడ్ దిస్.